నేను ప్లే చేసింది యమన్ రాగం, కర్ణాటిక్‌లో కళ్యాణి రాగం. కానీ స్టైల్ అన్నది నేను ఎందుకంటే హిందుస్థానీ, నేను కర్ణాటిక్ మ్యూజిషియన్స్‌తో ప్లే చేస్తాను. నేను జాజ్ మ్యూజిషియన్స్‌తో ప్లే చేస్తాను. సో, నా ఉద్దేశంలో ఇవాళ మ్యూజిక్‌కి ఏ బ్యారియర్ లేదు. సో, ఇందులో మీరు స్టైల్ అనుకుంటే అది ఫైనల్లీ ఒక వరల్డ్ మ్యూజిక్ స్టైల్ వస్తది. ఎందుకంటే నేను ఫోక్ మ్యూజిషియన్స్‌తో కూడా చాలా ప్లే చేశాను. రాజస్థానీ ఫోక్ మ్యూజిషియన్స్, ఎస్పెషల్లీ ఒక మంగ్నియార్ గ్రూప్ అని ఉంది. బార్మేర్ విలేజ్. చాలా బార్డర్ మీద ఉంది. ఇండియా జస్ట్ బార్డర్ మీద. సో, అక్కడ ఏమంటే ఈ మ్యూజిషియన్స్ అందరూ వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉండవు. ఎక్కడ యూనివర్సిటీ, కాలేజ్‌లో ఎక్కడ చదువుకోలేదు. పరంపరాగతంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అట్లా ఇంట్లో వస్తది. అండ్ నేనెప్పుడూ ఒక విషయం చెప్తాను. వాళ్ళని ఫోక్ మ్యూజిషియన్స్ యాక్చువల్లీ మనం ఎందుకంటాము? దే ఆర్ ఈక్వల్లీ క్లాసికల్ అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ మేబీ ఈవెన్ బెటర్ ఆర్ గుడ్, నో లెస్ దెన్ క్లాసికల్ మ్యూజిషియన్స్. వాళ్ళ తాళము, వాళ్ళ ఏమంటారు స్వర, ఏదైతే వాళ్ళ వాయిస్ ఉందో, రేంజ్ ఉందో, మంగ్నియార్ ఫోక్ మ్యూజిషియన్స్ నెక్స్ట్ టైం ఇటు వచ్చినప్పుడు ఐ విల్ ట్రై టు గెట్ దెమ్. మీ అందరి కోసం కూడా ఐ విల్ ట్రై టు బ్రింగ్ దెమ్ హియర్. అండ్ చాలా మన దేశంలో ఎంతో టాలెంట్ ఉంది. సో వెన్ ఐ పర్ఫార్మ్ విత్ సో మెనీ పీపుల్, ఇట్ ఇట్ ఆల్ రిఫ్లెక్ట్స్ హియర్. సో ఐ విల్ సే ఇట్ ఈస్ సింపుల్గా మ్యూజిక్. నన్ను అందరు అడుగుతారు మీది ఏ ఘరానా అంటారు. ఎందుకంటే ఈ ఈ దేశంలో ఘరానాలు కూడా ఉన్నాయి మనకి. పటియాలా ఘరానా ఉంది, ఆగ్రా ఘరానా ఉంది, చాలా ఉన్నాయి డిఫరెంట్ టాప్ మ్యూజిషియన్స్. మైహార్ ఘరానా ఉంది. ఒక స్కూల్ ఆఫ్ థాట్, ఒక ఏరియాలో ఎట్లా సంగీతం జరిగేది దాన్ని బట్టి ఒక ఘరానా అనేవాళ్ళు. సో నన్ను కూడా అడుగుతారు. సో నేను అంటాను, ఘరానాస్ కంటే నేను ఈ 7 స్వరాల ఘరానాలో ఉన్నానంటాను నేను. ఎందుకంటే అల్టిమేట్లీ ఏదైనా ఈ ఈ 7 స్వరాలు ప్లస్ దాని సప్తస్వరాల ఘరానా అని నేను ఫీల్ అవుతాను ఎప్పుడు.